మాతృదేవోభవ. తల్లి పదమ్ములన్ గొలిచి ధన్యతనుందిన జీవితమ్ములన్ తల్లెడపాటులుండవికా. తల్లి పదమ్ములన్ గొలిచి ధన్యతనుందిన జీవితమ్ములన్ తల్లెడపాటులుండవికా. తల్గడయౌను సరస్వతీ పదంబు తల్గడయౌను సరస్వతీ పదంబు అల్లిన పద్యమాలికలు హాయిగను చెడి పూల తావులై. అల్లిన పద్యమాలికలు హాయిగను చెడి పూల తావులై. తల్లియొడిన్ గలట్టి మమతామయతన్ తరింపజేసిడిన్. తల్లియొడిన్ గలట్టి మమతామయతన్ తరింపజేసిడిన్. సృష్టికి మూలమైన భగవతత్వాన్ని మనకు అవగాహన గావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1717వ భాగానికి స్వాగతం. సత్వవాన్ సాత్విక సత్య సత్యధర్మపరాయణ అభిప్రాయ ప్రియార్హో అర్హ ప్రియకృత్ ప్రీతివర్ధన. 93వ శ్లోకం. ప్రియకృత్ ప్రీతివర్ధన. అభిప్రాయ ప్రియార్హ అర్హ ప్రియకృత్ ప్రీతివర్ధన. ప్రియాన్ని కలిగించేవాడు, ఆ ప్రీతిని వృద్ధి పొందింపజేసేవాడు కూడా భగవంతుడే. అందుకే జగత్తులో జరుగుతున్నదంతా ఆయన లీలలో భాగమే. ఈ విషయాన్ని దృఢంగా నమ్మగలిగితే వాడు ఏం చేసినా వాడికి చెందదు అన్నారు. రామకృష్ణ పరమహంస చెప్పారు స్వయంగా. అద్వైత జ్ఞానమును మూటగట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు చెరింపుము అన్నారు. అంతే, ఉండవలసింది ఆ జ్ఞానం. అన్నీ అనంతుని యొక్క లీలల్లో భాగంగా జరుగుతున్నాయి. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, నేను అనేది లేదు అని ఉన్నవాడు ఎలా ఉంటాడు? న కుర్యాత్ న విజానీయాత్ సర్వం బ్రహ్మేత్యనుస్మరన్ యథా సుఖం తథా తిష్టేత్ ఇది వేదాంతలిండిమక. న కుర్యాత్, ఇంకా చేయవలసిందేం లేదు. న విజానీయాత్, అంతా అనంతున లీలాను తెలుసుకున్నాగా ఇంక తెలుసుకోవలసింది కూడా ఏం లేదు. సర్వం బ్రహ్మేత్యనుస్మరన్, అంతా బ్రహ్మమయమే అని నిత్యం అనుస్మరన్, అది మర్చిపోకూడదు. ఇది వేదిక మీద కూర్చొని చెప్పే మాట కాదు. ఇది అంతా బ్రహ్మమయం అండి, ఏముందండి అంటున్నాం. చాలా తేలిక. దానికి పడిపోయేవాళ్ళు మళ్ళీ పట్టుకొచ్చి 10 లక్షలు ఇస్తారు మనకో మన ట్రస్టుకో. ఇది కాదు సమస్య. ఎంత గొప్ప మాట చెప్పారండి. ఆ గొప్ప మాటే చెప్పినవాడు ఇంకా గొప్పవాడు మనకి. ఆ గొప్ప మాట వాడు చేస్తున్నాడా లేదా అది మనకు అనవసరం. చెప్పడమే గొప్ప అనుకునేటువంటి సమాజంలో చెబుతూ బతికేస్తారు, ఎవరూ చెయ్యరు. చేస్తేనే కానీ గొప్ప కాదు, చేస్తే తప్ప ఈ మనిషికి నమస్కారం మేము పెట్టాం అంటే ఖచ్చితంగా చాలామంది చేస్తారు. అదే తేడా ఆచరణకి ఆలాపనకి చాలా తేడా ఉంటుంది. సర్వం బ్రహ్మేత్యనుస్మరన్, నిజంగా మనసులో అలా అనుస్మరిస్తే అతనికి ఏ తాపత్రయాలు ఉండవు. యథాసుఖం తథా తిష్టేత్, ఎలా ఉన్నావో అలాగే ఉండమన్నాడు వేదాంత నిండిమల్లో. శంకరాచార్య చెప్పడం ఏమిటి? యుగాల క్రితం ప్రహ్లాదుడు చెప్పాడు. సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్ల ముసేర్చి అడవి నుండుట మేలు నిశాచరగ్రణి. అంతా భగవంతుడు లీలాన్ని గ్రహించగలిగితే వాడు అడవిలో ఉన్న మంచిదేనయ్యా. ఇక మళ్ళీ వేలెట్టి మనం కెలక్కూడదు మన వ్యవహారాన్ని. ఇలా ఉండాలి అలా ఉండాలంటున్నాం, అది తేడా. అప్పుడు నిజంగానే ప్రియార్హక అర్హక ప్రియకృత్ అన్నీ ఆయనే అనుభవిస్తాడు. మనకేం సంబంధం లేదు, ఊరుకోవచ్చు, ప్రశాంతంగా ఉంటాం. కానీ మనకు కొన్ని ఇష్టాలు అయిష్టాలు సాంగత్యాలు అసాంగత్యాలు ఏవో ఏర్పాటు చేసుకుంటాం మళ్ళీ. లేకపోతే ఈ ఆలోచన ఇంత అద్వైతపరమైన జ్ఞానం కలిగిన వాడు కూడా మళ్ళీ అద్వైత సంఘం అని ఒకటి పెడతాడు. సంఘం పెట్టామంటే అద్వైతం ఉండదు. అద్వైతం అంటేనా ఒకటే అయినప్పుడు సంఘం దేనికి? 10 మంది ఉంటే కదా సంఘం. అద్వైత సంఘం ఏమిటి? అర్థం లేని మాట. ద్వైతం వాళ్ళు సంఘం పెట్టినా తప్పులా, అద్వైతం అసలే సంఘం పెట్టకూడదు. ఎవరి దాని వారిది వారు తెలుసుకుంటారు. దానికి ఏమిటి సంఘం దేనికి? సంఘం అనగానే మళ్ళీ నాయకులు, ఉపనాయకులు, అపనాయకులు అందరూ వచ్చేస్తారు. ఇంకా ఎవరికి ప్రాధాన్యం, పోటీ. ఇంకా అద్వైతం ఎక్కడది? చిత్రంగా ఈ ప్రియకృత్ అయిన భగవంతుడే ప్రీతి వర్ధనగా ఎలా అవుతున్నాడు? అహం కారణంగా. సరిగ్గా ఈ ఆజ్ఞాచక్రం పైభాగంలో ఇక్కడ చిత్ కళ అని ఉంటుంది. అమ్మవారి యొక్క రూపాల్లో అదొకటి. దాన్నే అహం అంటారు, దాన్నే చైతన్యం అంటారు, దాన్నే సూక్ష్మ శరీరం అంటారు. అనేక రకాల పేర్లు ఉన్నాయి సందర్భాలను బట్టి. అదే అహం. అది వదలదు. అదేం చేస్తుంది? ప్రీతి వర్ధనగా. ఆ ఇష్టమైన విషయాల్ని, ఇష్టమైన మనుషులను ఆ ఇష్టంతో వదిలిపెట్టకుండా దాన్ని వృద్ధి చేస్తూ ఉంటుంది. దాన్నే దుర్జుడు చాలా గమ్మత్తుగా చెప్పాడు. ఆలంచున్ మెడగట్టి దానికి నపత్య శ్రేణి కల్పించి తద్బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధంబు గావించి
ఆ మాలార్కంబున బాంధవంబనటి ప్రేమన్ కొందరంద్రిప్పుచున్ శీలన్ శీలయమర్చినట్లెసగితో శ్రీకాళహస్తీశ్వర మేకులో మేకు బిగించి పారేసేవయ్యా అన్నాడు. ఒక చెక్క అలా ఉండడానికి మేకు కొడతారండి, మేకులో మేకు కొడుతూ ఉంటారండి, స్క్రూ మేకులు అంటారు. ఆ మేకు పై భాగంలో ఇలా చెప్పలా ఉంటుందిగా, అది పెద్దది ఉంటుంది, దాని లోపల ఇంకో మేకు దిగేస్తాయి, ఇంక ఈ ఊడు రాదు. అది అదే స్క్రూలో స్క్రూ బిగించినట్టుగా, శీలలో శీల బిగించినట్టుగా బిగించి పారేసేవయ్యా. జీవితంలో మమ్మల్ని కదలడానికి లేకుండా ఈ జన్మకి తాపత్రయం వదలడం లేదు. ఆలంచున్ మెడగట్టి భార్యనో భర్తనో ఓ బంధం పెట్టావు, తినగా తల్లిదండ్రులతో వదిలిపెట్టకుండా. బ్రహ్మచర్యం నుంచి అద్వైత జ్ఞానాన్ని పొంది సన్యాసాశ్రమంలో ఉండగలిగితే ఎంత సుఖంగా ఉండేది. అందరూ శంకరాచార్యలాగే ఉండేవాళ్ళు. దానికి నపత్య శ్రేణి కల్పించి పెళ్ళయింది మొదలు ఏడాది కాగానే ఊళ్ళో వాళ్ళు పలకరింపులు. ఇంకా నీళ్ళు వేసుకోవాలా, ఇంకా నీళ్ళు వేసుకోవాలా, ఎడుపు పోసుకునేది అభిషేకం. ఇదో పెద్ద పలకరింపు. అక్కడి నుంచి వీళ్ళకి చిలకరింపు ఏమిటో అందరూ అడుగుతున్నారు. పిల్లలు పుట్టకపోతే బాగుండదు. అసలు వీళ్ళు పెళ్ళి అయినప్పుడు వద్దనుకున్నారు పిల్లలు, ఇప్పుడు కావాలనిపిస్తుంది. ఏదో త్యాగం చేద్దాం అనుకున్నారు పుచ్చలపల్లి సుందరయ్య గారిలాగా. అబ్బే అందరూ అలా ఉండగలరా? వెంటనే మళ్ళీ ఆలోచనలు మారిపోయాయి. బాగుండదు, మన వాళ్ళంటూ మనకు ఉండాలి, మన వాళ్ళంటూ మనకు ఉండాక ఇంక మొత్తం అయిపోయింది, రాగద్వేషాలన్నీ వచ్చేసాయి. ఇంకా అదే ఆపత్యశ్రేణి. అంతటితో ఆగిందా? తద్బాలవ్రాతములు ఇచ్చిపుచ్చుకును సంబంధంబు గావించి పిల్లలు చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, ఇచ్చిపుచ్చుకోవడాలు, గొడవలు, అవనండాలు, కాదండాలు ఎన్నండి. పైగా పూర్వం ఏదో చదువు చెప్పించేవారు, పెద్ద సమస్య కాదు. ఊళ్ళో ఏ చదువు ఉంటే ఆ చదువు చెప్పించేవారు, కులవృత్తులు చేసుకునేవారు, పెళ్ళి చేసేసేవారు. దానికే వాడు కొట్టుకుపోయారు సమస్య సంసారం అని. ఈవేళ అలా కాదే, మామూలు చదువా? అందరికీ సంవత్సరానికి ₹1,00,000 చదువు కావాలి, వాడు ఏం చెప్పపోయినా సరే. దానికోసం ఇద్దరు అరిగిపోవాలి, కరిగిపోవాలి, తరిగిపోవాలి భార్య భర్త, ఇంటి మొహం చూడకుండా. మరి జీవితం సమస్యాత్మకమైందంటే కాదు. దీంట్లో మళ్ళీ బాంధవం బనడి ప్రేమను కొందరం తిప్పొచ్చును. ఈ బంధుత్వాలు, రాగద్వేషాలు, అయిన వాళ్ళు కాని వాళ్ళు కేవలం మొత్తం అందరినీ గిరగిర తిప్పిస్తున్నాం. శీలను శీల ఎమర్చినట్టే భార్య లేదా భర్త ఒక శీల, పిల్లలు దాంట్లో శీల, వాళ్ళ చదువులు దాంట్లో శీల, వాళ్ళ పెళ్ళిళ్ళు అందులో శీల. ఇంకెలా బయటకు వస్తామండి? ఇప్పుడు ఈ బిగింపుల కంటే కొత్త తోట వచ్చింది, మనల్ని వదిలిపెట్టలేని పెద్ద సంసారం. నేను అందుకే ఈ పద్యానికి ప్యారడీగా అది రాశా. ఆలంచున్ మెడగట్టి అన్నాడు దూర్జడం, సెల్లంచున్ మెడగట్టి. ఇప్పుడు సెల్ ఫోను అది రెండో పెళ్ళాం, రెండో భర్త. అది 10 మంది భార్యలతోనూ 16 మంది భర్తలతో సమానం. అది భార్యనైనా దూరం పెడతాం, భర్తనైనా దూరం పెడతాం, కానీ దీన్ని పెట్టలేకపోతున్నాం. అందుకని ఆలంచున్ మెడగట్టి కాదని దీనికి ప్యారడీ రాశాను సరదాకి నేను. సెల్లంచున్ మెడగట్టి దానికి డబల్ సిమ్ కూడా పెట్టించి ఆ చల్లాపంబులు చాలవన్నట్టుల ఫీచర్లెన్నో కల్పించియున్. సెల్లంచున్ మెడగట్టి, సరిగ్గా మెళ్ళనగా పెట్టుకునేది. సెల్లంచున్ మెడగట్టి దానికి డబల్ సిమ్ కూడా పెట్టించి ఆ సల్లాపంబులు చాలవన్నట్టుల ఫీచర్లెన్నో కల్పించి మా ఇల్లున్ గొల్లను చేసినావు ఇదియులేదేని ప్రాణములు పోవవే. మా ఇల్లున్ గొల్లను చేసినావు ఇదియులేదేని ప్రాణములు పోవవే. సెల్లుల్ బెట్టడి లొల్లికెల్లరి చెవుల్ చిల్లుల్ బడెన్ దేవుడా అని రాశారు మండి. ఆలు మొగుడు కంటే ఎక్కువ బంధం అయిపోయిందండి ఇది. నేను ఇంటర్నెట్లో అనుకుంటాను, సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన చూశాను, ఎంత బాగా అభివ్యక్తి చేశాడరా దీన్ని అనుకున్నాను నేను. తరాల మధ్యలో అంతరం అని పెట్టారండి హెడ్డింగ్ దానికి. తరాల మధ్యలో అంతరం. అప్పటి తరం ఎలా ఉండేవారు, ఇప్పటి తరం ఎలా ఉండేవారు. ఒక రైల్వే స్టేషన్లో 2 బెంచీలు ఉన్నాయి, రైలు కోసం చూస్తున్నారు. 2 ముసలాళ్ళు, 2 కుర్రాళ్ళు. 2 ముసలాళ్ళును చక్కగా పక్కకు కూర్చుని ఒకరి పంచె ఒకరికి తగులుతుంటే భుజం మీద చేసి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ 2 కుర్రాళ్ళు పక్క బెంచిలో కూర్చున్నారు. ఈ చివర ఒకడు కూర్చున్నాడు, ఆ చివర ఒకడు కూర్చున్నాడు. వీడు ఫోన్లో వీడు నొక్కుతున్నాడు, వాడు ఫోన్లో వాడు నొక్కుతున్నాడు. దీని మధ్య కింద పెట్టారు చక్కగా తరాల మధ్య అంతరం. చాలు, ఇంతకంటే ఏం అక్కర్లేదు అనుకున్నాను నేను. చాలు, అదొకటి చాలండి. 2 మనుషులు కూర్చుని పూర్వం మాట్లాడుకోవడం ద్వారా ఏదో కష్ట సుఖాలు పంచుకోవడం, ఒకరితో ఒకళ్ళకి అనుబంధం కాస్త ఏదో చేసుకోవడం. ఆ అనుబంధాల వల్ల ఏదో జరిగిపోయింది, రాగద్వేషాల్లో కూరుకుపోయామని పూర్వం వాళ్ళు బాధపడితే, ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వచ్చాక వచ్చిన అనుబంధాల వల్ల ఏ రకంగా కూరుకుపోతున్నాం మనం. పోనీ ఇందులో ఒక ఫోనా, ఇందులో మళ్ళీ ఏదో టేబుల్ అంటారు, ఆ పైన ట్యాబ్లెట్ అంటారు, ఆ పైన క్యాప్సూల్ అంటారు, ఆ పైన ఐప్యాడ్ అంటారు, ఆ పైన ఆవు ప్యాడ్ అంటారు, గేదె ప్యాడ్ అంటారు. ఇంతంత పట్టుకొచ్చారు మొత్తం. ఇనపెట్లే తయారయ్యే ఒక్కొక్కడికి. దీంట్లో ఇది వేయచ్చు, ఇది వేయకూడదు, ఇది చూడొచ్చు, ఇది చూడకూడదు, ఇది రకాలు, ఇది ఉంటే నష్టం, లాభం, 100 రకాలు ఇందులో. ఇది తల దగ్గర పెట్టకూడదు, మొల దగ్గర పెట్టకూడదు, కింద పెట్టకూడదు, పైన పెట్టకూడదు. ఎక్కడ పెట్టాలి? వలకాట్లో ఎక్కడొక్కడ పెట్టాలో వద్దా? పైగా ఇవి మనిషికి 3. ఇదివరకు 4 మనుషులకి ఇంట్లో ఒక ఫోన్ ఉంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి 4 చొప్పున 16 ఫోన్లు ఉన్నాయి. ఇది కాదండి సంసారం.
వీటన్నిటి మీద ప్రీతివర్ధన భగవంతుడిని ఎందుకన్నాడు అంటే ఈ సృష్టిని అంత మధువుగా తయారు చేసేసాడు. బ్రహ్మమేధయా మధుమేధయా బ్రహ్మమేవ మధుమేధయా అంత తీయగా తయారు చేసేసాడండి ఈయన. ఏది వదలలేము, ఎలా వదిలించుకోవాలో తెలియదు. అగో ఆ ఉపాయాలు ముందు ముందు చెబుతాడు. సత్వవాన్ సాత్విక సత్యధర్మపరాయణ అభిప్రాయ ప్రియార్హోర్హ ప్రియకృత్ప్రీతివర్ధన విహాయసగతి జ్యోతిర్సురుజర్ హుతభుగ్ విభుగ్ రవిర్విరోచన సూర్య సవిత రవిలోచన. 94వ శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న నామాలన్నీ పూర్తిగా సూర్యభగవానుడికి సంబంధించినవి. సూర్యభగవానుడు ఎక్కడ వాడు? నారాయణమూర్తి లేకుండా సూర్యనారాయణమూర్తి ఎందుకు ఉంటాడండి? ఉట్టి నారాయణమూర్తి అనే పేర్లు కంటే మన దేశంలో సూర్యనారాయణ సత్యనారాయణ అవి పేర్లు ఎక్కువ. ఎందుకు? సత్యమే నారాయణ స్వరూపం, సూర్యుడే నారాయణ స్వరూపం. ఆ సూర్యునికి సంబంధించిన వివిధ భంగిమలు, వివిధ వృత్తులు, వివిధ ప్రజ్ఞలు, వివిధ కళలు అవే ఈ రూపాలు అన్నిట్లో. ఎందుకంటే నారాయణ సరసిజాసన సన్నివిష్టక ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టక. ఎప్పుడు ఆ సూర్యమండలం మధ్యలో ఉండేటువంటి శ్రీమన్నారాయణమూర్తిని ధ్యానం చేయమన్నారు. ఆయన ధ్యానం చేయాలంటే సూర్యుడికేసి చూడక్కల్లా. స యశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే, మళ్ళీ ఉపనిషత్తు. ఆ సూర్యుడిలో ఏది ఉందో అదే నీలో ఉంది. ఇది కూడా ఏదైనా ఒకటే అణువులో ఏది ఉందో అదే బ్రహ్మాండం అంతా ఉంది. ఊరికే వైశాల్యంలో తేడా తప్పితే ఈ అండము పిండము బ్రహ్మాండము తేడా ఏం లేదండి. అందుకే పూర్వం ఆడవాళ్ళ పూటలో అండపిండ బ్రహ్మాండములందున అంతయు నీవే రామ అని పాడేవారు. మా చిన్నతనంలో ఏమిటో అర్థం కాకుండా ఏమిటో అండం పిండం బ్రహ్మాండం అంటారు, ఏమిటో ఆ మామగారు వాళ్ళు అనుకునేవాళ్ళు. ఎంత గొప్ప మాటలండి అవి అసలు. అంతకు మించిన వేదాంతం ఎక్కడైనా ఉందా అనిపించింది నాకు. కొంచెం పెద్ద వయసు వచ్చాక కాస్త తెలుగు సాహిత్యం చదువుకోవడం మొదలుపెట్టాక ఆ పాటల అర్థాల గురించి ఆలోచిస్తే అమ్మమ్మ ఇలాంటి వాళ్ళు పాడిన పాటలకు మించిన వేదాంతం ఎక్కడైనా ఉందా? వీళ్ళని వేదాలు చదవలేదని కొందరు, చదవనియ్యలేదని కొందరు మాట్లాడడం ఎంత తప్పు. ఎందుకు చదవాలి? అవసరం ఏమిటి? వేదంలో ఉన్నదంతా ఆ పాటల్లో ఉంటే మళ్ళీ వాళ్ళు వేదం చదవడం ఏమిటండి? అదేదో గొప్ప అధికారం కింద భావించడం అవసరం లేదండి. వేదం చదివిన మా ఇంట్లో నేను చూశానమ్మా, మరోలా అనుకోవద్దు. వేదం చదివిన మా నాన్నగారికి ఏ విషయాల్లో ఎంత పరిజ్ఞానం ఉందో, వేదం జోలికి పోకుండా వంటకి పరిమితమైన మా అమ్మకి ఇంకా ఎక్కువ పరిజ్ఞానం ఉంది. ఎక్కువ పరిజ్ఞానం అని ఎందుకంటున్నాను అంటే ఆవిడ ఉన్న రోజుల్లో మేము సేకరించి జాగ్రత్త పెట్టలేకపోయాం, కానీ కొన్ని పాటలు రాసింది ఆవిడ. వంట చేస్తూ బొగ్గుతోడు రాసే తలుపు మీద బోల్డ్ పాటలు రాసింది. ఏవో అన్నీ గాలికాడ వెళ్ళిపోయినాయి. ఆ పాటల నిండా ఇదే జ్ఞానం అండి. వేదం చదువుకున్న మా నాన్నగారు కూడా అంత ఉదాత్తమైన భావం వ్యక్తీకరించడం నేను చూడలేదు ఎక్కువ. ఆయన పాండిత్యం అనేది అది వేరే విషయం. అది కానీ ఆవిడ చెప్పింది. మా ఊళ్ళో చాలామంది ఉన్నారు అలాగా. ఒక్క మా అమ్మగారు కాదు, చాలామంది ఉన్నారు. పుస్తకాలు వేసిన వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఈ పరిజ్ఞానం? అండపిండ బ్రహ్మాండములందున అంతయు నిండినదివే రఘురామ అంటే ఏమిటి? అండము పిండము బ్రహ్మాండము అదే విషయం శంకరాచార్య వేదాంత 2లో చెప్పారు. నజీవ బ్రహ్మణోర్భేద పిండ బ్రహ్మాండ భేదత మానాభావాన్ నతద్భేద ఇది వేదాంత నిండిమఖ. పిండము బ్రహ్మాండమును వేరుగా మాట్లాడుతున్నావు తప్పితే నిజానికి ఏమీ లేదయ్యా. మానాభావాత్ కొలత ఎక్కడుంది? ఈ జీవుళ్ళు ఈ శరీరంలో దేవుడు ఉన్నారన్నారండి. ఎదురుగా ఉన్న శరీరంలో దేవుడు ఉన్నాడు అంటే శరీరాల మధ్యలో ఉండడా? అక్కడ ఖాళీ ఉంటుందా? దేవుడు గ్యాపలు పెట్టుకుని ఉంటాడా? ఖాళీలు అలా ఉంటే దేవుడు అవుతాడా? అనంతో అలా అనంత అనేది ఎలా కుదురుతుందండి? అఖండం ఎలా కుదురుతుందండి? అవన్నీ మనం నామాలు చూసాం. అంటే దేవుడు అఖండ స్వరూపమైనప్పుడు, పరిపూర్ణ స్వరూపమైనప్పుడు మధ్యలో ఈ జీవుడు ఆ జీవుడు మధ్యలో ఖాళీలు ఇవన్నీ మాయ కాదు. అందుకే బ్రహ్మసత్యం జగన్ మిథ్య అన్నది శంకరాచార్య. చంద్రుడు పైన వెలుగుతున్నాడండి. పున్నమి నాడు రాత్రి మీరు చూడండి, ఇక్కడ చెరువు ఉంది, చెరువులో చంద్రబింబం ఉంది, పక్కన నుయ్యి ఉంది, నూతిలో కూడా చంద్రబింబం పడింది. అంటే నూతిలో చంద్రుడు వేరే, చెరువులో చంద్రుడు వేరేనా? మూలం చంద్రుడు కాదా ఇక్కడ పడింది? ఈ రెండు ఆభాస కాదా? నూతిలో నీళ్ళన్నీ ఇంకిపోయాయి అనుకోండి, చంద్రుడు ఉంటాడా? చెరువులో నీళ్ళన్నీ ఇంకిపోయాయి అనుకోండి, చంద్రుడు ఉంటాడా? కానీ ఆకాశంలో చంద్రుడు లేడా? అలాగే ఈ జీవుళ్ళుగా భావించబడుతున్న శరీరాలన్నింటి నుంచి ఆ జీవుడు కనపడినా కనబడకపోయినా పరమాత్మ మామూలే. ఎంత చక్కగా ఉందండి సిద్ధాంతం. ఇది అర్థం కావాలంటే సూర్యుడిని మనం రకరకాల దశల్లో చూడాలి. అదే ఈ దశలని. విహాయసగతి జ్యోతి సురుచి హుతభుక్
రవి విహాయస గతిర్జ్యోతిర్సురుచిర్హుతభుగ్రవి హుతభుగ్విభు రవిర్విరోచన సూర్య సవిత రవిలోచనక 10-12 రకాల స్థితులు చెప్పాడు. విహాయస గతి, విహాయస గతి యస్య సహ. సూర్యుని ప్రకారం ఈ నిర్వచనం సరైందే, శంకరాచార్య చెప్పారు. సూర్యుని ప్రకారం, శ్రీ మహావిష్ణువు ప్రకారం ఇది సరిపోదు, దానికి వేరే చెప్పారు. అందుకే ఆకాశమే ఎవరికి గతి? సూర్యుడికి గతి. ఆకాశంలో ఉంటాడు సూర్యుడు, లేదా ఎక్కడ ఉంటాడు? యూరోపియన్ భాషల్లో ఆకాశాన్ని ఈథర్ అన్నారు, సూక్ష్మస్వరూపం. అసలు దానికి ఒక పరిధి, ఒక పరిమితి, ఒక రూపం లేదండి. కానీ వెలుగు ప్రసరిస్తున్నది అందులోంచి. చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, చీకటి, వెలుగు అన్నీ వస్తున్నది అందులోంచి. అందుకే ఆకాశం అన్నిటికీ ఆధారం, తాను నిరాధారం. ఆకాశ స్వయం విష్ణు. విష్ణు అంటే వ్యాపి, సర్వవ్యాపి. ఆ ఆకాశమే సూర్యునికి తిరగడానికి ఆశ్చర్యమైందా లేదా? అందువల్ల విహాయస గతి. ఒక రకంగా కాస్త లోతుగా సూక్ష్మంగా ఆలోచిస్తే విహాయసానికి కూడా ఆత్మయే గతి. ఆకాశానికి ఏది గతి మరి? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశానికి కూడా గతి ఏంది? అది భగవత్ స్వరూపం, దాన్ని విష్ణువు అన్నాం. అందుకే ఆకాశ స్వయం విష్ణు. అంచేత సూర్యనారాయణుని యొక్క ఉదయం నుంచి అస్తమయం వరకు వివిధ దశలు మనం పరిశీలిస్తే ఈ నామాలన్నీ అర్థమవుతాయి. ఆ పరిశీలించడానికండి నన్ను అడిగితే చతుర్వేదాల కంటే, 6 శాస్త్రాల కంటే, 108 ఉపనిషత్తుల కంటే, 18 పురాణాల కంటే, రామాయణ భారతాది ఇతిహాసాల కంటే నా దేశంలో పల్లెటూళ్ళలో స్త్రీలు పాడుకున్న పాట ఇప్పటికీ చెవుల్లో మారుమ్రోగుతూ ఉంటుందండి. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, సూర్యనారాయణ వేదపారాయణ దైవ చూడామణి లోక చింతామణి, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్య నారాయణ. ఉదయిస్తు బాలుడు ఉల్లి పువ్వు ఛాయ, ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. పొడుస్తూ బాలుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద పగడంపు పొడి ఛాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. గడి ఎక్కి బాలుడు కంబ పువ్వు ఛాయ, కంబ పువ్వు మీద కాకరి పొడి ఛాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. జామెక్కి బాలుడు జాజి పువ్వు ఛాయ, జాజి పువ్వు మీద సంపంగి పొడి ఛాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. మధ్యాహ్న బాలుడు మల్లె పువ్వు ఛాయ, మల్లె పువ్వు మీద మంకెన్న పొడి ఛాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. మూడు జాముల వేళ ములగ పువ్వు ఛాయ, ములగ పువ్వు మీద మువ్వంపు పొడి ఛాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. వాలుతో బాలుడు వంగ పువ్వు ఛాయ, వంగ పువ్వు మీద వజ్రంపు పొడి ఛాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. అస్తమాన బాలుడు ఆవ పువ్వు ఛాయ, ఆవ పువ్వు మీద అద్దంపు పొడి ఛాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. కృంగుతూ బాలుడు గుమ్మడి పువ్వు ఛాయ, కృంగుతూ బాలుడు గుమ్మడి పువ్వు ఛాయ, గుమ్మడి పువ్వు మీద కుంకంపు పొడి ఛాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. ఉయ్యాల్లో పడింది మొదలు ఉగ్రభూమిలో పడే వరకు ఈ దేశంలో ఈ పాట జీవుల చెవుల్లో పడుతూనే ఉందండి. ఎంత విజ్ఞానం! అసలు అన్నిటికీ మించి ఒక సాహిత్యవేత్తగా నాకు ఇప్పుడు ఆశ్చర్యం,
ఇందులో చెప్పిన ఒక్క దశలో ఏ దశలో ఏ పువ్వు ఏ పొడి చెప్పారో సరిగ్గా ఆ పువ్వు రంగులోనే ఆ పువ్వు ఆ పొడి ఛాయలోనే సూర్యుడు ఉంటాడు. ఆ ఎతులు ప్రాసలు ఎలా కుదిరే వీళ్ళు బంగారంగాను? హుల్లి పువ్వా, ఉగ్రం పువ్వు పొడా, వంగ పువ్వా, వజ్రం పువ్వు పొడా, జాజి పువ్వా, సంపంగి పొడా, యతి ప్రాస సరిగ్గా జాజి సంపంగి ఉల్లి ఉగ్ర. ఆవ పువ్వా, ఆవ పువ్వు మనం చూసాం అసలు. ఆవ పువ్వా, అద్దం పువ్వు పొడా, అద్దం వెనకాల ఉండే మెరుగుడు అద్దం మీద ఎర్రపొడి సరిగ్గా అస్తమించే సూర్యుడు. గుమ్మడి పువ్వా, కుంకం పొడా, సరిగ్గా మెజెంటా రంగు, మాంజేష్ఠ వర్ణం. ఏమి కళ, ఏమి భాష, ఏమి కవిత్వం, ఏమి అభివ్యక్తి, పైగా ఏమి సారళ్యం. ఇదే భావాలని మాబోటి పండితుల్ని పద్యాల్లో చెప్పమంటే మాకే మళ్ళీ అర్థం కావు అవి. అంత చిత్రమైన భాష ఉపయోగిస్తాం. అసలు మా పండితులు కొంతమంది కంకణం ఏమిటంటే మనం రాస్తే ఎవరికి అర్థం కావద్దు, అర్థమైతే మన గొప్పతనం ఏముంది. అసలు అలా ఆలోచించడం కంటే ఈ పాట అలా ఆలోచించడం ఎంత గొప్ప విషయం అండి. ఈ మొత్తం ఈ శ్లోకంలో ఉండే ఈ 94వ శ్లోకంలో ఉండే ఈ భావాలన్నిటికీ నామాలన్నిటికీ బదులు ఈ ఒక్క పాట పాడుకున్న చాలండి, అంత ఫలము అంత ఆనందము కలుగుతుందండి. విహాయసగతి జ్యోతి, దీపపు రంగమ్మ, దీపపు రంగు. అందుకే దీపం పెట్టేటప్పుడు పలికే చదివే శ్లోకం దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపకం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే. దీపం జ్యోతి పరం బ్రహ్మ, అది పరం బ్రహ్మ. జ్యోతి అనేది నపుంసకలింగం, జ్యోతి జ్యోతిషి జ్యోతింషి అని ఉంటుంది. దీపం అని అలా నపుంసకలింగంగా. జ్యోతి పరం బ్రహ్మ, పరబ్రహ్మ అనకూడదు. పరబ్రహ్మ పుల్లింగం, పరం బ్రహ్మ నపుంసకలింగం. అందుకే గురు సాక్షాత్ పరం బ్రహ్మ అనాలి, పరబ్రహ్మ అనకూడదు. గురు సాక్షాత్ పరం బ్రహ్మ, ఎందుకంటే పుల్లింగ రూపాలుగా ముందు చెప్పారు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వరగా 3 రూపాలు అక్కడ వచ్చాయి. కాబట్టి ఇక్కడ పరమాత్మ, పరమాత్మకు పుల్లింగం ఉండదండి అక్కడ. గురు సాక్షాత్ పరం బ్రహ్మ అనాలి. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమోపకం. అన్ని చీకట్లు అంటే లోపల చీకటి కూడా, రాగద్వేషాలు కూడా. దీపేన సాధ్యతే సర్వం, దీపంలో ఉంటే అన్నీ సాధ్యమవుతాయి. అంటే లోపల దీపం, జ్ఞానదీపం ఉంటే అన్నీ సాధ్యమవుతాయి. వస్తువులు కూడా బయట దీపం అవసరం. సంధ్యాదీప నమోస్తుతి, సంధ్యాదీపానికి నమస్కారం. ఇప్పటికేనండి మనకి కవుల మీద అంత గౌరవం లేదు. కానీ బెంగాల్ దేశంలో, పశ్చిమ బెంగాల్లో సాయంత్రం దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా గీతాంజలిలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గీతాలు పాడుతూ దీపాలు పెడతారు. మనం నిజంగా అలాగా ఏదో ఈ ఒక్క శ్లోకం కాకుండా సూర్యుడికి సంబంధించిన పాటలు, చంద్రుడికి సంబంధించిన పాటలు, అగ్నిదేవునికి సంబంధించిన పాటలు, దీపానికి సంబంధించిన పాటలు పాడుతూనే దీపాలు పెట్టాలి. ఆ సంప్రదాయాన్ని కొనసాగించి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య స్వరూపాన్ని సూర్యనారాయణమూర్తి రూపంలో ఆరాధన చేద్దాం. మళ్ళీ 23:30 గంటల్లో మనం కలుద్దాం. అంతవరకు సూర్యుని వంటి వెలుగు తెలుగు భాష వెలుగు, అది కొండెక్క